Tonight, I will win. And I will throw money on your bloody faces. Deal for you. గుడ్ మార్నింగ్ సరిగ్గా చెప్పలేదని చంపేసి దేశమే ఇది. అలాంటిది వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి ఆడుకు తప్పుతున్నావు. 1 వీక్లో ఇచ్చేస్తానన్నావు. ఎలా ఇచ్చేస్తావే? Next week, Miami Poker Festival. ఆ టోర్నమెంట్లో కానీ మనం ఆడితే మొత్తం మన అప్పులన్నీ ఒక్క 10,000 ఎక్కడైనా అప్పు దొరికితే ఉంటుంది. ఏ అప్పంటే గుర్తొచ్చింది. ఇక్కడే మన తెలుగు కుర్రాడు ఒకడు ఉన్నాడు. వడ్డీలకి డబ్బులు తిప్పుతూ ఉంటాడు. వాడిని కలిస్తే అప్పు దొరకొచ్చేమని. మరి ఇంకేంటి, అడ్ని కలిసి $10,000 అప్పు తీసేసుకుందాం. ఎవరా మహిగడా? అమ్మాయికి మార్క్స్ పెద్దగా లేవు, అటెండెన్స్ సరిగ్గా లేదు. సార్ అమ్మాయికి అప్పు కావాలి, మనకి వడ్డీ కావాలి, మిగతా మనకెందుకు? మనకెందుక పిచ్చ మాటలు నువ్వు. ఈరోజు 16th, పాకెట్ మనీ ఫస్ట్ వీక్లోనే వచ్చింటుందిగా. అవును సార్. అప్పుడే అప్పు కోసం ఎందుకు వచ్చావు? అంటే లాస్ట్ వీక్ 3-4 పార్టీస్ జరిగాయి సార్. జరిగాయి. పేరెంట్స్ కష్టపడి పాకెట్ మనీ పంపిస్తే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా డిస్కోలు ఉస్కోలు తిరుగుతున్నావు అనమాట. ఏ కిషోర్ సార్ మనం అప్పు ఇవ్వాలంటే కాగితాలతో పాటు కాంట్రాక్ట్ క్యారెక్టర్ కూడా ఉండాలి. అప్పు లేదు బొక్కలేదు, బయలుదేరమ్మా. అయితే నేను అర్జెంటుగా క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. సార్ టాలీలో కొత్త సాఫ్ట్వేర్ వచ్చిందా? తీసుకుంటే అకౌంట్స్ చాలా ఈజీగా. ఏం పాతదానికి ఏమైంది? మార్కెట్ అన్నాక బోల్డ్ కొత్త ప్రోడక్ట్లు వస్తాయి మనం అట్రాక్ట్ చేయడానికి. అన్నిటికి పడిపోతావేంటి? నా బుక్స్. ఐఎమ్ సారీ, మీకేం కాలేదు కదా? ఐఎమ్ సారీ. కాదండి, కార్ చూసుకోవాలి కదా. పర్లేదండి, పుస్తకాల కంటే నా ప్రాణాలే ముఖ్యం కాదు. సారీ, బ్లాస్కెళ్ళే హరిలో బస్ మిస్ అయిపోతుందని మిమ్మల్ని చూసుకోకుండా. ప్లీజ్ స్టాప్ 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 స్టాప్, డోంట్ లీవ్ మీ. అటెండెన్స్ తగ్గితే ఎగ్జామ్స్ కి అలో చేయరు. ప్లీజ్ ప్లీజ్ స్టాప్. సార్ వెళ్దామా? కిషోర్ సార్ నీకేమన్నా సాంగ్ సౌండ్స్ అలాంటివి ఏమన్నా? లేదు సార్. మరి నాకంటే తాళి తలంబరాలు మంగళవాద్యాలు అలాంటివి వినపడుతున్నాయి. లేదు సార్, అలాంటివి ఏమి వినిపించలేదే. కాదే, ఏదో గుచ్చుకున్నట్టు. సార్ 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 అన్న అన్న, అది అమ్మాయి మెడలో ఐడి కార్డు ఉంది కదా, ఆ ఐడి కార్డు గుచ్చుకున్నాడు సార్. అంతే అంతే అదే అంతే అంతే. గట్టి గుచ్చుకుందా? వెళ్దామా? ప్లీజ్ స్టాప్ స్టాప్, Come on. డోంట్ లీవ్ మీ. ప్లీజ్ Come on, you can do it. ప్లీజ్ స్టాప్. Yes. Yes! Yes, 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 yes! ఇందాకేంటి అంటున్నావు? అది అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కొంటే కొంచెం వర్క్ ఈజీగా అవుద్దని. అకౌంట్లో వడ్డీలు అని మనం ఏళ్ళ లెక్కలో ఉండాలి. సాఫ్ట్వేర్లో ఉంటుంది నీ బొక్క. Sorry sir, as your passport expired, we cannot give you the loan you asked for. Please, sir, this is the only document I have. No. The rule number 1 is valid documentation. Hey, Kishore. Rule number 2 is the background. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటే నోటీస్ బోర్డు మీద రాసి తగలడు. వచ్చిన వాళ్ళందరికీ ట్యూషన్ చెప్పుకుంటూ కూర్చుంటాం ఏంటి ఇక్కడ? Mr. Pradeep Macharla. ఏ కిషోర్. Sir. మ్మ్. tum ta dim chit dim
పిలు పిలవే. సీరియల్ నంబర్. ఏయ్, నీ బొక్కలో సీరియల్ నెంబర్ నువ్వు పిలు ఓకే సార్. పిలు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. నో 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 అది ఇండియన్ గర్ల్. యూ కెన్. కిషోర్, ఆ అమ్మ మీతో పర్సనల్గా మాట్లాడాలని అనుకో, నువ్వే పని ఉన్నట్టు వెళ్ళిపో. మా ప్రైవసీ మాకుంటుంది. ఉం? చెప్పండి మేడం, వాట్ కెన్ వి డూ ఫర్ యూ? నాకు $10,000 అప్పు కావాలండి. హ్యాండ్లో ఉన్నట్టు సార్. షూర్ మ్యామ్, డెఫినెట్లీ. ఎనీ డాక్యుమెంట్స్ యూ కెన్ ప్రొవైడ్? ఏ డాక్యుమెంట్స్ అండి? ఇట్స్ యూజువల్ లైక్ పాస్పోర్ట్. Take this bloody passport and keep it with you. I will take it back when I give you the money. Kantiriyadabba. లేదా? నో ప్రాబ్లం. డ్రైవింగ్ లైసెన్స్? నాకు డ్రైవింగ్ రాదండి. That's okay. Any other documents like social security number, pay stubs, or employee contract? These are my IDs and documents. I will take these back when I give you the money. Good fellow. ఏడో జుట్టు నాయలా ఉన్నాడు. Sorry, madam, we cannot help you. నాకు తెలుసండి, మీ గురించి అన్నీ తెలుసుకునే వచ్చాను. కానీ నాకు అప్పు ఇవ్వననే ముందు నా గురించి కూడా మీరు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మాకు ఎవరి గురించి వినేంత ఖాళీ లేదు మేడం. మీరు ఇంకా బయలుదేరితే మా పని మేము. ఏ అంత కాలు లేకుండా ఏం చేస్తున్నావా? ఆవిడేదో చెప్తా అంటున్నారుగా, విను. ఏ అంత బిజీ ఏంటి? ఏదో చుంచు బాగుండు. చెప్పండి మేడం, ఏం తెలుసుకోవాలి మీ గురించి? నాకు 9 years ఉన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి చాలా లోన్లీగా ఓ క్రిస్టియన్ ఆర్ఫనేజ్ హోమ్లో పెరిగాను. నా ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి చదువుని నా బలహీనతగా మార్చేసుకున్నాను. పై చదువుల కోసం ఓ చర్చ్ ఫాదర్ని పట్టుకొని అమెరికా వచ్చేసాను. ఏవిడేంటి సార్ మన కథ మనకి చెప్పిస్తుంది? ఎవరికా మనకు జరిగింది వేరే వాళ్ళకి జరగకూడదు ఏంటి? ప్యారలల్ లైఫ్లు బోల్డ్ ఉంటాయి. అప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుతూ, పిజ్జాలు డెలివరీ చేస్తూ, బంకుల్లో పెట్రోల్ పోస్తూ మాస్టర్స్ వరకు వచ్చాను. ఇప్పుడు మాస్టర్స్ ఫైనల్ సెమ్. పార్ట్ టైం జాబ్లు చేస్తూ రాస్తే మంచి స్కోర్ రాదు. అందుకే మీరు ఒక $10,000 అప్పిస్తే ఎగ్జామ్ ఫీజు కట్టి మాస్టర్స్లో టాప్ స్కోర్ చేస్తాను. నీ ఊపు చూస్తే చేస్తారు, కానీ ఏ డాక్యుమెంట్స్ లేకుండా. అదొక్కటే కాదండి, నా లైఫ్లో పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి. 100 మంది ఆర్ఫెన్స్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ హెల్త్, ఎడ్యుకేషన్ అన్ని టేక్ కేర్ చేయాలి. దానికోసం అడ్డు వస్తుందని లైఫ్ లాంగ్ మ్యారేజ్ కూడా వద్దనుకుంటాను. పెళ్ళి చేసిన మధ్యలో ఏ 2 చేసుకోవచ్చు, తప్పే ఉంది. ఏమే కిషోర్, సార్ మనకు తెలిసిన 2-3 వాళ్ళు చేస్తున్నారుగా. చేస్తున్నారుగా. ముందు మీరు ఆ నిర్ణయం వెనక తీసుకోండి. ఏ నిర్ణయం సార్? అదే పెళ్ళి వద్దనుకునే నిర్ణయం. అది కాదండి, దేనికంత హెసిటేట్ చేస్తున్నారు మీరు? ఇంత పెద్ద డిసిషన్ సడన్ గా ఏ డాక్యుమెంట్స్ లేకుండా మీకు లోన్ ఇవ్వాలనుకున్న నిర్ణయం పెద్దది కదా. నేను తీసుకోవాలా సడన్ గా? అంటే ఇప్పుడు నాకు యువర్ లోన్ గాట్ శాంక్షన్. కిషోర్, ఇది నా పర్సనల్ కింద చెప్తాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది ఫోన్ నెంబర్ దీని మీద రాశాను నేను చెప్తాను. నా ఫోన్ నంబర్ మీకు చీచి వేరేలాగేం తీసుకోకండి. అంటే ప్రతి నెల మనకు 9th ఇంట్రెస్ట్ వచ్చేయాలి, 7th మీకు రిమైండర్ వస్తుంది. ఆ 2 డేట్లకి మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఈయన వస్తారు. ఏ అందాక తెచ్చుకునేలా కనిపిస్తుంది అమ్మాయి నీకు? అంటే తెలియాలి కదా. మాట తీరు పెట్టి చెప్పేలే పాయింట్ అలాంటి వాళ్ళు. ఓకే సార్. మీరిచ్చిన ప్రతి పెన్ని చాలా పర్పస్ఫుల్గా ఖర్చు పెడతాను. సౌండ్స్ గుడ్. పరీక్షలు బాగా రాయండి. సార్కి పడుకునే ముందు ప్రతిరోజు దిష్టి తీయడం మర్చిపోకండి.
ఏమా కిషోర్ ఓ 5-6 మూరలు ఉన్నావు అవి ఏ సార్ పూలు ఓ 5-6 మూరలు ఉండవు ఉంటాయి సార్ ఇంచుమించు. సౌమ్య ఇవాళ చాలా అగ్రెసివ్గా ఆడుతానే ఈడేంటి ఫాలో అవుతున్నాడు ఈడేంటి ఇలా తగులుకున్నాడు చాలా టఫ్ అని చెప్పా 5 మూర్లు పూలకే పడిపోయాడు బ్రో గో టు సమ్ కాలేజ్ నాట్ కసీనో